ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో చిట్టి అనే పిల్లి ఉండేది. చిట్టి చాలా తెలివైనదే కాని తినడానికి ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడేది. రోజు గ్రామంలోనూ, ఇళ్లలోనూ తిరుగుతూ ఏదైనా తిండి దొరికేలా చూస్తూ ఉండేది. ఒకరోజు పుట్టగొడుగుల వాసన వస్తుంటే ఓ చిన్న పిల్లాడు రోడ్డు మీద పులుసు తినుతూ కనిపించాడు. చిట్టికి మితిమీరిన ఆకలిగా అనిపించింది. కాని ఆ బాలుడు తన పంచదార గిన్నె కట్టేసి వెళ్ళిపోయాడు. చిట్టి అసహనంతో ఊగిపోయింది. ఎప్పుడూ ఇలా తినడానికి ఎదురు చూడాలా? నేనే వంట చేసేద్దాం అలా అనుకొని తన ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఆమె ముందుగా ఊరి చివర నిద్రపోతున్న మంగమ్మ అత్త ఇంట్లోకి జాగ్రత్తగా ప్రవేశించి పిండి, మిరియాలు, బియ్యం తెచ్చింది. ఆపై బక్క పక్కింటి తోటలోకి దూకి టమోటా, కరివేపాకు, కొత్తిమీర తెచ్చింది. ఇంతకీ పులుసు వండాలంటే పొయ్యేంటిది అని ఆలోచించింది. చివరికి ఒక మట్టి కుండ తడి వణుకుతూ తీసుకొచ్చి మైదానంలో పెట్టింది. ఆపై వాలకట్టింది, తాపడం తెచ్చింది, పొయ్యి వెలిగించింది. వంట మొదలైంది. కొందరు పక్షులు, సునకం, బక్క, వీళ్ళు ఆ వాసనకు ఉక్కిరిబిక్కిరై ఎక్కడికే వచ్చారు. పిల్లి చిన్న నవ్వుతో అంది, ఇది నా మొదటి వంట. నాకు సహాయం చెయ్యమంటారా? అందరూ కలిసిపోయి చిన్న పండుగలా చేసుకున్నారు. ఎవరు కూరగాయలు కట్ చేశారో, ఎవరు తాపడం తెచ్చారో, ఎవరు కలిపారో, చివరికి అందరూ వడ్డించుకున్నారట. పులుసు చప్పరించుకుంటూ చిట్టి అంది, ఇకపై నేను తినడానికి ఎదురు చూడను, నేనే తయారు చేసుకుంటా. ఇంకా మంచిదేమంటే, పంచుకుంటే తినడం మధురంగా ఉంటుంది.